ఆయన మమ్మల్ని రక్షించిన విధానమును బట్టి మేమందరం మా హృదయాల్లో భారం కలిగి ఈ ప్రాంతానికి వచ్చి మీకు కూడా యేసు ప్రభు వారిని పరిచయం చేయాలని మేము ఇక్కడికి వచ్చాం. ప్రియులారా, మనం అందరం ప్రతి ఒక్కరము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఏదో ఒక పని చేసినప్పుడు మనకు దానికి తగిన జీతం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆ జీతం మనకు ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే చాలా మంది మనము పాపం చేస్తూ ఉంటాం. పాపానికి కూడా జీతం వస్తుంది. పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణము. ఈ మరణాన్ని మనం తప్పించుకోలేము. ఈ మరణం నుండి మనం తప్పించుట వరకు, పాపం నుండి మనకు విడుదల అనుగ్రహించుటకు మన దేవుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ కలవసిలో మరణించి మరి తిరిగి 3వ దినము లేచి మన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. మనము చాలా రకాల పాపాలు చేస్తాం. నిద్రలేసిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్తూనే ఉంటాం, మోసం చేస్తూనే ఉంటాం, మోహపు చూపు చూస్తూనే ఉంటాం, పైకి పెదవులతో మంచి మాటలు మాట్లాడుతూ అంతరంగంలో ఈర్ష, ద్వేష, కసి, పగ కలిగి ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే చూడని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటాం. లేని మాటలు ఇతరుల గురించి మనం చెప్తూ ఉంటాం. మరి మనము చేయకున్న పనులు ఎన్నో చేస్తాం. ఇవన్నీ పాపము, దేవుడు మెచ్చినటువంటి అంశములు. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. నీకు మరణం అనే జీతం కావాలా, జీవం అనే జీతం కావాలా? మరి నీకు మరణం అనే జీతం వద్దు అని నీవు అనుకుంటే మరి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి నీ పాపములు క్షమించమని ఆయన అడిగినప్పుడు నీ పాపములు క్షమిస్తాడు. నీ పాపం క్షమించబడినప్పుడు నీవు నిత్య రాజ్యమునకు వారసురాలు అవుతాయి. కాబట్టి ప్రియులారా, మీ పాపాలు ఒప్పుకోండి, దేవాది దేవుడైన యేసు ప్రభు వద్దకు రండి, పాప క్షమాపణ పొందండి, పరలోక రాజ్యం చేరండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా. ప్రేమగల